తెలంగాణ వ్యాప్తంగా పలు చోట్ల వర్షం కురుస్తోంది. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వర్షం పడుతోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు చోట్ల రోడ్లపై నీరు నిలిచింది. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మాన్సూన్ ఎమర్జెన్సీ టీంను హైడ్రా సిద్ధం చేసింది. తెలంగాణ వ్యాప్తంగా పలు చోట్ల వర్షం కురుస్తోంది. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వర్షం పడుతోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు చోట్ల రోడ్డుపై నీళ్లు నిలిచింది. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మాన్సూన్ ఎమర్జెన్సీ టీంను హైడ్రా సిద్ధం చేసింది. తెలంగాణ వ్యాప్తంగా పలు చోట్ల వర్షం కురుస్తోంది. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వర్షం పడుతోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు చోట్ల రోడ్లపై నీరు నిలిచింది. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మాన్సూన్ ఎమర్జెన్సీ టీంను హైడ్రా సిద్ధం చేసింది. తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇవాళ రేపు ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశాలున్నాయి. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాలతో పాటు జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇవాళ వర్షాలు కురవనున్నాయి. అన్ని జిల్లాల్లో గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయనున్నాయి. ఇక హైదరాబాద్ తో పాటు పరిసర ప్రాంతాల్లో అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తారు వర్షం లేదా ఉరుములతో కూడిన వర్షం పడనుంది. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటన విడుదల చేసింది. మాన్సూన్ ఎమర్జెన్సీ టీంను హైడ్రా సిద్ధం చేసింది. 1800 మందితో 150 ఎమర్జెన్సీ టీంలను హైడ్రా ఏర్పాటు చేసింది. 734 మందితో స్టాటిక్ టీంలు, 918 మందితో 51 డిఆర్ఎఫ్ బృందాలు పనిచేయనున్నాయి. 42 మందితో 21 బైక్ బృందాలు నగరంలో సేవలు అందించనున్నాయి. మాన్సూన్ ఎమర్జెన్సీ పనుల్లో 4100 మంది సిబ్బంది పాల్గొననున్నారు. సిటీలో కురిసే వర్షాలకు లోతట్టు ప్రాంతాల్లో వరద ప్రవాహానికి గురైన వారిని ఈ బృందాలు రక్షించనున్నాయి.
రైట్. ఇక తెలంగాణ బీజేపీ నూతన అధ్యక్షుడు రామచంద్రరావు కీలక వ్యాఖ్యలు చేశారు. తాను పేరుకే అధ్యక్షుడినని, కానీ పార్టీలో ఎప్పటికీ కార్యకర్తనేనన్నారు. కార్యకర్తలే పార్టీకి అసలైన సారథులన్నారు. దేశంలోనే అతిపెద్ద పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నందుకు గర్వంగా ఉందన్నారు. బీజేపీలో కొత్త పాత అనే పంచాయతీ లేదన్నారు. నది ప్రవహించాలంటే కొత్త నీరు చేరాలన్న రామచంద్రరావు తెలంగాణ ప్రజలంతా బీజేపీ వైపు చూస్తున్నారన్నారు. పంచాయతీ నుండి పార్లమెంటు వరకు గెలిపే లక్ష్యంగా పనిచేస్తానన్నారు. అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి గౌరవనీయులు శ్రీ రామచంద్ర గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఒక స్వయం సేవక్ గా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ కింది స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు అనేక బాధ్యతలు నిర్వహించి, అనేక పోరాటాలు నిర్వహించి, భారతీయ జనతా యువ మోర్చా నగర స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు కూడా అనేక బాధ్యతలు నిర్వహించి, భారతీయ జనతా పార్టీలో అనేక బాధ్యతలతో పాటు హైదరాబాద్ సిటీ అధ్యక్షునిగా అనేక పోరాటాలు నిర్వహించి, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శితో పాటు జాతీయ స్థాయి వరకు అనేక బాధ్యతలు నిర్వహించి కమిట్మెంట్ తో కష్టపడి పనిచేసేటువంటి కార్యకర్త ఎన్ రామచంద్రరావు గారు. చాలా మంది ట్రోల్ చేస్తుంటారు అన్న. లక్ష్మణ్ గారు అధ్యక్షుడినప్పుడు గట్టిన ట్రోల్ చేశారు, కిషన్ రెడ్డి గారు అధ్యక్షుడు గట్టిన ట్రోల్ చేశారు, నేను రాష్ట్ర అధ్యక్షుడినప్పుడు చాలా మంది ట్రోల్ చేసిన నాకు వ్యతిరేకంగా. అంతెందుకన్నా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత కూడా ఈ దేశంలో ఒక ఛాయవాలా ఛాయంకునే వ్యక్తిని ప్రధానమంత్రి చేసిరని చెప్పి ట్రోల్ చేసిన అడ్రస్ కూడా మీరు అందరూ కూడా ఆ పార్టీలే కాలగర్భం కలిసిపోయిన అందరూ కూడా. కానీ ఇలా దేశానికి నరేంద్ర మోడీ గారు ఎంత గొప్ప సేవ చేస్తుండో, ఒక శక్తివంతమైన భారతదేశ నిర్మాణం కోసం ఏ విధంగా కష్టపడి పనిచేసారో ఇలా మనం చూస్తున్నాం. మనం అధికారంలోకి రావడానికి ఒక బ్రహ్మాండమైనటువంటి వాతావరణం ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు ప్రజలు. ఈ అవకాశాన్ని మనం అందరం కూడా పూర్తిగా సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత మన ప్రతి ఒక్కరిపైన ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇంతకుముందు కిషన్ రెడ్డి గారు చెప్పినట్టు రాష్ట్ర అధ్యక్షులు అంటే రాష్ట్ర అధ్యక్షులదే బాధ్యత అని కాదు, ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలో ఎమ్మెల్యేలో బాధ్యత కాదు, ఇక్కడ ఉన్నటువంటి వివిధ హోదాలో ఉన్నటువంటి నాయకులది కాదు, ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త బాధ్యత తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి తేవడమని ఈ సందర్భాన్ని నేను కోరుతా ఉన్నా. ఆ బాధ్యత మనం అందరం నిర్వర్తించాలి. మరి రామచంద్రరావు గారు మరి రాష్ట్ర అధ్యక్షునిగా నూతన అధ్యక్షునిగా ఇవాళ బాధ్యత స్వీకరించినటువంటి నేపథ్యంలో పాత కొత్త అనేది ఆ పదం అనేదే ఉండకూడదని చెప్పి ఈ సందర్భాన్ని నేను కోరుతా ఉన్నాను. ఇదే తెలంగాణలో మనము 8 మంది లోక్సభ, 8 మంది ఎమ్మెల్యే, ఒక రాజ్యసభ, 3 ఎమ్మెల్సీలుగా ఈరోజు పరిగిన పార్టీ మనది. ఈరోజు ఆనాడు భారతీయ జనతా పార్టీ అంటే చాలా మందికి తెలియదు. నేను సైకిల్ మీద నల్గొండ జిల్లాలో యువ మోర్చాలో ఉన్నప్పుడు సభ్యత కార్యక్రమం తిరుగుతున్నప్పుడు డబుల్స్ పోయేది మేము. అప్పుడు మాకు బస్సులో మేము ప్రయాణం చేసేది. అటువంటి పరిస్థితిలో మా విద్యార్థి పరిషత్లో పనిచేసాం. మనం విద్యార్థి పరిషత్లో మేము పనిచేస్తున్న సమయంలో అనేక సంఘటనలు జరిగిన ఇంతమంది వాళ్ళు చెప్పారు. కానీ మిత్రులారా, ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈ స్థాయికి వచ్చిందంటే దీని వెనక ఎంతమంది కార్యకర్తల త్యాగాలు ఉన్నాయనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. భారతదేశంలో 11 సంవత్సరాల నుంచి మనం పరిపాలిస్తున్నటువంటి ఒక పార్టీ. నరేంద్ర మోదీ గారి యొక్క ఆశీర్వాదం, అమిత్ షా గారి యొక్క ఆశీర్వాదంతో ఈరోజు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రానికి నన్ను అధ్యక్షుడిగా వీళ్ళు ప్రకటించడం అనేది ఇది నేను చాలా హర్షంగా గర్వంగా కూడా భావిస్తా ఉన్నాను. 14 కోట్ల మెంబర్షిప్స్తోని ప్రపంచంలో అతిపెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీకు ఈ తెలంగాణ రాష్ట్ర శాఖకు నేను అధ్యక్షుడు అయినా అంటే ఇది నా కోసం కాదు, ఈవెన్ కార్యకర్తలు కూడా, ప్రతి ఒక్క కార్యకర్త కూడా గర్వించాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు మనము ప్రపంచంలో అతిపెద్ద రాజకీయ పార్టీ. ఈ రాజకీయ పార్టీలో సేవ చేయడానికి నాకు ఒక అవకాశం వచ్చిందంటే ఈరోజు నేను కార్యకర్తగానే పనిచేస్తా, కానీ నేను అధ్యక్షుడు, మీరు అధ్యక్షులు ఇక్కడ నేను కాదనే విషయాన్ని కూడా నేను తెలియజేస్తాను మిత్రులారా. రైట్. ఇక ఫార్మా చరిత్రలో ఎన్నడూ లేనంత విషాదం చోటు చేసుకుంది. సంగారెడ్డి జిల్లా పాషమైలారం రియాక్టర్ పేలుడు ఘటనలో మృత్యుఘోష కొనసాగుతోంది. ప్రమాదంలో మృతుల సంఖ్య 45కి పెరిగింది. ఆసుపత్రుల్లో మరో 37 మంది కార్మికులు చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతున్న వారిలో 12 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. మృతుల్లో ఎక్కువగా ఒడిశా, యూపీ, బీహార్ కార్మికులు ఉన్నట్లు సమాచారం. తమ వాళ్ల ఆచూకీ కోసం బాధిత కుటుంబాలు ఆందోళన చెందుతున్నారు. భవనం శిథిలాల కింద గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. పేలుడు సమయంలో 700 నుండి 800 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్నట్టు అధికారులు అంచనా వేశారు. మైక్రో క్రిస్టల్ సెల్యులోజ్ డ్రైయింగ్ యూనిట్ లో పేలుడు సంభవించగా పరిశ్రమలో పేలుడు ధాటికి 3 అంతస్తుల భవనం కూలింది. 57 మంది సురక్షితంగా ఇంటికి వెళ్లారని చెప్పారు. గుర్తుపట్టలేని స్థితిలో 20 మంది మృతదేహాలు ఉన్నట్టు చెప్పారు. అయితే DNA పరీక్షల అనంతరం మృతదేహాలు అప్పగించనున్నారు. సహాయం కోసం హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేశారు.
DNA పరీక్షల ద్వారా మృతదేహాల గుర్తింపునకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మరోవైపు ఫ్యాక్టరీ, ఆసుపత్రుల దగ్గర హృదయ విదారక పరిస్థితులు నెలకొన్నాయి. తమ వాళ్ల ఆచూకీ కోసం బాధిత కుటుంబాలు ఆందోళన చెందుతున్నారు. తమ వాళ్లు ఏమయ్యారో తెలియక వాపోతున్నారు. ఇప్పటికే మృతదేహాల్ని పటాన్చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇది అత్యంత విషాదకరమైన సంఘటన. ఇప్పటి వరకు ఉమ్మడి రాష్ట్రంలో గాని తెలంగాణ రాష్ట్రంలో గాని ఇన్ని ప్రాణాలను బలిగొన్న దుర్ఘటన జరగలేదు. నిన్నటి నుంచి మా మంత్రులు నిరంతరం పర్యవేక్షిస్తూ సంస్థ యొక్క యజమానులతో, ప్రభుత్వ అధికారులతో, అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంట్, హైడ్రా, డిజాస్టర్ మేనేజ్మెంట్, పోలీస్ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది అన్ని శాఖలను సమన్వయం చేసుకుంటూ అక్కడ చర్యలకు ఉపక్రమించడం జరిగింది. మంత్రుల పర్యవేక్షణతో పాటు ఈరోజు నేనే స్వయంగా ఇక్కడికి వచ్చి దుర్ఘటనను పరిశీలించి దీనికి సంబంధించిన వివరాలను సేకరించి దానికి సంబంధించిన ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలను అన్నిటిని కూడా ప్రభుత్వం చేపట్టవలసిన బాధ్యతను కూడా ఈరోజు అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ దురదృష్టకరమైన సంఘటనలో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు బీహార్, ఒడిశా, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారని ప్రాథమిక సమాచారం అందింది. ఇప్పటి వరకు అధికారులు అందిస్తున్న సమాచారం మేరకు దాదాపుగా 36 ప్రాణాలు పోయినాయి. ఇంకా కొంతమంది ఆచూకీ లేదు. చాలా వరకు వివరాలను సేకరించే ప్రయత్నంలో అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. దుర్ఘటన జరిగినప్పుడు పరిశ్రమలో 143 మంది ఉండడం జరిగింది. అందులో దాదాపుగా 58 మంది ఇప్పటికీ అధికారుల దృష్టికి, అధికారులకు టచ్లోకి వచ్చింది. మిగతా వాళ్ళు కొంతమంది ఇంకా శిథిలాల కింద ఉన్నారా, లేకపోతే భయంతోనే ఎక్కడికైనా పోయి ఇంతవరకు ప్రభుత్వ అధికారులకు టచ్లోకి రాలేదా, ఈరోజు పర్యవేక్షిస్తున్నారు. ఇక్కడ ఈ సంఘటన స్థలాన్ని చూడాలనే దృక్పథంతో, ఇక్కడ అడిగి వివరాలు తెలుసుకోవాలనే దృక్పథంతో రావడం జరిగింది. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఇటీవల మన హైదరాబాద్ లో ఇంత పెద్ద ప్రమాదం ఇటీవల ఎవరం కూడా మనం చూడలేదు. ఫార్మా కంపెనీలకు సంబంధించినటువంటి రా మెటీరియల్ ప్రొడ్యూస్ చేసేటువంటి కంపెనీది బాయిలర్ బ్లాస్ట్ అయి ఇంత పెను ప్రమాదం సంభవించింది. 46 మంది యొక్క మృతదేహాలు ఇప్పటికే లభించాయని, మరొక 13 మంది వారి ఆచూకీ దొరకడం లేదని, మిగిలిన వాళ్ళు హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నారని, దీనిపైన రాష్ట్ర ప్రభుత్వ అధికారులు సమగ్రమైనటువంటి దర్యాప్తు చేస్తున్నామని చెప్పడం జరిగింది. కాబట్టి నేను అధికారులను, ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, ఈ రకంగా ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉన్నటువంటి అన్ని కంపెనీలు ప్రత్యేకంగా ఉన్నతాధికారుల బృందాలు ఏర్పాటు చేసి పూర్తిగా అన్ని ఫ్యాక్టరీలు తనిఖీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కంపెనీస్ యాక్ట్ ప్రకారము ఏ రకమైనటువంటి సేఫ్టీ మెజర్స్ తీసుకుంటున్నారు, ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉన్నటువంటి ప్రాంతాలు ఏంటి, ఏ రకమైనటువంటి రెగ్యులర్ ఇన్స్పెక్షన్స్ జరుగుతా ఉన్నాయి, ఇన్స్పెక్షన్స్ లంచాల కోసం జరుగుతా ఉన్నాయా, ఇన్స్పెక్షన్స్ ఏదో తూతూ మంత్రంగా ఫార్మాలిటీ కోసం జరుగుతా ఉన్నాయా, లేకపోతే ప్రమాదాలు జరగకుండా అడ్డుకునే విధంగా ఈ యొక్క పరిశ్రమల ఇన్స్పెక్షన్ జరుగుతుందా అనే విషయం కూడా మరి ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఈ సంఘటనను దృష్టిలో పెట్టుకుని ఈ రకమైనటువంటి సంఘటనలు ఎక్కడ పునరావృతం కాకుండా ప్రమాదాలు జరిగేటువంటి అన్ని కంపెనీల పైన కూడా కఠినంగా వ్యవహరించి కావలసినటువంటి మెజర్స్, ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సినటువంటి చర్యలన్నిటిపైన కూడా ప్రభుత్వం దృష్టిని పెట్టి ఆలోచన చేయాల్సిందిగా నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. రైట్. సూపర్ 6 పథకాల అమలుకు కట్టుబడి ఉన్నామని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. ఏపీని పునర్నిర్మాణం చేస్తామని హామీ ఇచ్చామని, విధ్వంసం నుండి వికాసం వైపు నడిపిస్తామని అన్నారు. వైసీపీలో జరిగిన విధ్వంసాన్ని తన జీవితంలో ఎప్పుడూ చూడలేదని చెప్పారు. సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. భారతదేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా పింఛన్లు ఇస్తున్నామని వెల్లడించారు. 100కి 13 మందికి పింఛన్లు ఇచ్చే ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకొచ్చారు. నెల 1వ తారీఖు వస్తే పేదల్ని గుర్తు పెట్టుకోవాలని చెప్పి అటు ప్రభుత్వ యంత్రాంగంలో ఉండే అందరూ కూడా ఒకసారి పేదల్ని దర్శనం చేసుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అదే పేదల సేవలో. ప్రపంచంలో ఎక్కడా ఇలాంటి కార్యక్రమం జరగలేదు.
డబ్బులు ఇవ్వడమే కాదు, ఆ డబ్బులు ఇచ్చే సందర్భంలో మొదలు తారీఖు వచ్చిందంటే సంతోషంగా ఉన్నారు. దానికి కారణం ఈ పింఛన్లే ప్రధాన కారణం అని మరొక్కసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. రాజకీయ ముసుగేసుకుని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తే అది సబబు కాదు. అలాంటి వారికి మాత్రం నిర్మోహమాటంగా ఉంటా. ఎక్కడ కూడా నేను ఒక్క రూపాయి దుర్వినియోగం కాకుండా అర్హులకే ఖర్చు పెడతాం. 5 సంవత్సరాల అరాచకాలు చేశారు, ఇబ్బందులు పెట్టారు. కడాన దివ్యాంగులకు ఇవ్వాల్సిన పింఛను కూడా వీళ్లే కబ్జా చేసే పరిస్థితికి వచ్చారు. అలాంటివన్నీ తీసేస్తే ఎదురుదాడి చేస్తున్నారు. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరేది, నేను ఏ నిర్ణయం చేసినా దానికి ఆధారాలు పెట్టుకొని చేస్తాం తప్ప ఆషామాషిగా చేయమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎన్డీఏ నాయకులకి కార్యకర్తలు కూడా చెప్పారు, అర్హులందరికీ పింఛన్లు ఇవ్వాలి. అర్హులకు పింఛన్లు ఇవ్వకుండా చేయడం కరెక్ట్ కాదు. కానీ పింఛన్లు ఇచ్చేటప్పుడు మీరు దగ్గరుండండి. మీరు ఎన్నికల్లో హామీ ఇచ్చారు, మీ హామీ ప్రకారం ఈ రోజు హామీలు నెరవేరుస్తున్నాం. కాబట్టి మీరు దగ్గరుండి ఇప్పించమని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, జనసేన కార్యకర్తలకు, బీజేపీ కార్యకర్తలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. రాజకీయ ముసుగు వేసుకుని ప్రజాధనాన్ని దోచుకుంటే సహించనని వార్నింగ్ ఇచ్చారు చంద్రబాబు. ఎన్డీఏ కార్యకర్తలు దగ్గరుండి మరీ లబ్ధిదారులకు పింఛన్ల పంపిణీని పరిశీలించారని ఆదేశించారు. డ్రగ్స్, గంజాయి విక్రయించే వారి తాటా తీస్తామని, ఆడబిడ్డపై చేయి వేసే వారికి అదే చివరి రోజు అన్నారు. రౌడీజాన్ని సహించనని తీవ్రంగా హెచ్చరించారు సీఎం చంద్రబాబు. మీరెన్నో ఆశలు పెట్టుకున్నారు, ఉద్యోగాల కోసం ఈ ప్రభుత్వం పైన నమ్మకం పెట్టుకున్నారు. అంత మురుపు మీరు చూస్తే మొత్తం ఎక్కడ చూసినా గంజాయి, ఎక్కడ చూసినా డ్రగ్. ఆ రోజు గట్టిగా పోరాడిన వాళ్లపైన కేసులు, పోరాడిన పార్టీల మీద, పార్టీ ఆఫీస్ పైన దాడి చేసి నిర్వీర్యం చేసే బాధ్యత ఈ రోజు నేను హామీ ఇస్తున్నా. మళ్ళీ చెప్తున్నా, ఎవరైనా డ్రగ్స్ అమ్మినా, గంజాయి అమ్మినా మీ తాట తీస్తాను గాని మిమ్మల్ని వదిలిపెట్టనని చాలా స్పష్టంగా హెచ్చరిస్తున్నా. కడాని నేను చూస్తే బాధ. పాదయాత్రపై వైసీపీ అధినేత జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. మరోసారి పాదయాత్రకు సిద్దమవుతున్నట్లు చెప్పారు జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రంలో పాదయాత్ర ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికలకు ముందు పాదయాత్ర ఉంటుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల పర్యటన ఉంటాయని తెలిపారు జగన్. వైసీపీ యూత్ మీటింగ్ లో ఆయన క్లారిటీ ఇచ్చారు. కార్యకర్తలతో కలిసి ప్రయాణం చేసే రోజులు రాబోతున్నాయన్నారు జగన్. ఆ కలిసి ప్రయాణం చేసే పరిస్థితిలో మిమ్మల్ని ప్రతి ఒక్కరిని పేరున పిలిచే పరిస్థితి కూడా ఖచ్చితంగా ఉంటుందని కూడా చెప్తాను. నా జిల్లా ప్రోగ్రాములు కూడా మళ్ళీ ఉంటాయి. నా ప్రోగ్రాంతో పాటు చివరిలో నా పాదయాత్ర కూడా ఎట్టగో జరుగుతుంది. కాబట్టి ఆ టైం వచ్చినప్పుడు ఇంకా మీతో ఇంకా ఎక్కువ మమేకమయ్యే పరిస్థితి ఉంటుంది. ఇంకా ఎక్కువ మీ జిల్లాలలో మీతో పాటు కలిసి ప్రయాణం చేసే పరిస్థితులు ఉంటాయి. ఆ కలిసి ప్రయాణం చేసే పరిస్థితిలో తాను రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు స్వీకరించడం ఆనందంగా ఉందన్నారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్. ఎన్నికల ప్రక్రియను సజావుగా నడిపిన మోహన్ కి ధన్యవాదాలు తెలిపారు. గత 2 ఏళ్లుగా పురంధేశ్వరి నేతృత్వంలో పార్టీ బలోపేతమైందని, కూటమి పార్టీల సహకారంతో ఎంపీలు, ఎమ్మెల్యేలుగా గెలుపొందారని చెప్పారు. నేడు ఎంతో మంది బీజేపీ కోసం పనిచేస్తున్నా తనపై నమ్మకం ఉంచినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఏపీలో బీజేపీని తిరుగులేని శక్తిగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని చెప్పారు. ప్రధాని మోడీ ఏపీకి అందిస్తున్న సహకారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తానని కార్యకర్తలకు సూచించారు. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ నూతన అధ్యక్షుడిగా ఎన్నిక అవటం నా నిజంగానే అదృష్టంగా భావిస్తున్నాను. అది గొప్ప గౌరవంగా కూడా భావిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీని తిరుగులేని శక్తిగా చేయడానికి, అలాగే ఎవరైతే మాకు అష్టదిగ్గజాలుగా ఉండే ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, శ్రీనివాస్ వర్మ గారు, అలాగే సత్యకుమార్ గారితో సహా అందరితో కలిసి ఈ రాష్ట్రంలో ఒక తిరుగులేని శక్తిగా పార్టీ బలోపేతం చేయడానికి కృషి చేస్తా అని చెప్పి, అలాగే మన ప్రాంతానికి సంబంధించి ఏదైతే ఉనికి ఉందో ఆంధ్ర ప్రాంతం ఉనికి, దాన్ని ప్రాశస్త్యం తీసుకురావడానికి ప్రయత్నం చేయడంతో పాటు మన భాషని తప్పనిసరిగా ఒక స్థాయిని తీసుకొచ్చే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ చేస్తుంది. తెలుగు భాష ఏదైతే స్థాయి రావాలో మాధ్యమాన్ని రద్దు చేసి గత ప్రభుత్వాలు నాశనం చేసే ప్రయత్నం చేసి మృత భాషగా చేసే ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని తిరిగి పునరుద్ధరించి తెలుగు
తెలుగు భాష ద్వారానే అనేక రకాల విషయాలు సాధ్యమవుతుందని ప్రజలకు తెలిసే విధంగా కార్యక్రమాలు చేస్తామని, అలాగే ఏదైతే విభజన చట్టంలో పెట్టిన అనేక హామీల్ని 99% పూర్తి చేయడం జరిగింది. వాటన్నిటికీ సమూలంగా పూర్తయ్యే విధంగా, ఇవి కాకుండా విభజన హామీలో లేని అనేక అంశాలు మన ప్రాంతానికి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ రావడం, పోర్టులు రావడం జరిగింది. వాటిని కూడా సమృద్ధిగా ముందుకు తీసుకెళ్ళడానికి, అలాగే అన్ని ప్రాంతాల వికాసానికి ఏ విధమైన ఆలోచన చేయాలో అనేది చేయటం, అలాగే సంస్థాగత నిర్మాణం, పార్టీని ఈ రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా చేసే విధంగా అన్ని ప్రాంతాలు కూడా పార్టీ సంబంధించిన కమిటీలతో బలోపేతం చేసి సీఎం రేవంత్ కు మాజీ మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. బనకచర్ల విషయంలో కాంగ్రెస్ కు మొద్దు నిద్ర లేపింది బీఆర్ఎస్సీ అన్నారు. ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు తిరస్కరించే వరకు అలుపెరగని పోరాటం చేసింది బీఆర్ఎస్ పార్టీనేనని గుర్తు చేశారు. గోదావరిలో 1000 టీఎంసీలు, కృష్ణాలో 500 టీఎంసీలు చాలు అని చెప్పిన రేవంత్ కు మిగులు జలాల్లోనూ తెలంగాణకు వాటా ఉంటుందని జ్ఞానోదయం చేసింది బీఆర్ఎస్ పార్టీ అన్నారు. హైడ్రా కూల్చివేతల విషయంలో రేవంత్ వైఖరిపై మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కొడంగల్లో రెడ్డికుంటను పూడ్చి మహల్ కట్టవచ్చా అని ప్రశ్నించారు. కానీ మీకు హైడ్రాకు ఇవేమీ కనిపించవా అని ప్రశ్నించారు. తమ ఇల్లు కూల్చొద్దని హైకోర్టు స్టే ఆర్డర్ ఉందని నిరుపేదలు నెత్తి నోరు బాదుకున్నా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కనికరం చూపకపోవడం అత్యంత దుర్మార్గమని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.